నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనము భోజనవాసం కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పెద్దగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి కృషితోనే మీ అందరి సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున మనం ఈ వేదికని ఇట్లా అలంకరించడం జరిగింది. ఈ కొద్దిసేపట్లో మన DW మేడం గారు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఎందుకో నీరసంగా ఉన్నారనిపిస్తుంది, బాగా ఉత్సాహంగా లేరు టీచర్స్. అవునా, చూడండి మనమే అందరికీ చెప్తూ ముఖ్యంగా పోషకాహార లోపంతో మనమే ఉన్నాం చాలా మందిని. కాబట్టి మనం చెప్పే వాళ్ళము ఎలా ఉండాలి, మనమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే మనము నిరుత్సాహపడకండి, చాలా భయపడుతున్నారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఫీలింగ్లో ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా మనం చేసే పని ఇన్ టైంలో చేస్తూ మన పనిని రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మీరు కూడా బాగా ఉత్సాహంగా ఉంటారమ్మా. ఎవరితో భయపడాల్సిన పని లేదు. మన పని మనము ఇన్ టైంలో చేస్తూ ఉండాలి. మీ టైం షెడ్యూల్ కానీ, మీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ, ఇంకోటి మనం పిల్లలకి హౌస్ విజిట్స్ కానీ చేసే కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎవరైతే చూపిస్తారో వాళ్ళే చాలా ఇబ్బంది పాలవుతారు. మన పిల్లలు మన బెనిఫిషియర్స్ కోసమే మనం పనిచేయడానికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సేవల్ని ఒకరికి అందించాలి. మనదేంటి మాతా శిశు సంరక్షణ కదా, మనకి తల్లులు పిల్లలు కాబట్టి ఎడ్యుకేటర్స్ మనము తల్లులకి పిల్లలకి అన్ని రకాలుగా మోటివేట్ చేయాలి. ఈ పోషకాహారం అయితే మనము మన గ్రామాల్లో జీపీలో ఎలా డెమో చేసి చూపించండి. ఇక్కడ మనం అందరం టీచర్స్ ఉన్నాం, అందరికి కూడా అవగాహన ఉంది. 30 years నుంచి కూడా మనం ఇలాంటి సేవలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ అందరికీ తెలుసు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాం.